హ్మ్. అయితే ఇక్కడ రాహుల్ గారు మీరు చెప్పండి. మీరు డీఎంకేతో కలిసి ఉన్నప్పటికీ మొదటిసారి బరిలోకి దిగిన విజయ్ టీవీకే పార్టీ దాదాపు 100 స్థానాల్లో ముందంజలో ఉండి అధికారం దిశగా వెళ్తుంది. దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ డీఎంకే కూటమిని ప్రజలు ఎందుకు కాదనుకున్నారు? మీరేం భావిస్తున్నారు రాహుల్ గారు? సార్ అది ప్రజలు వారు మార్పు కోరుకున్నట్టు అని మాకు అనిపించింది. ఈరోజు ఇప్పుడు ఇందాక అన్నగారు చెప్పినట్టు సెలబ్రిటీలను వాళ్ళు ఎక్కువ తమిళనాడు ప్రజలు ఎక్కువ తమిళనాడు సంబంధించిన వ్యక్తులైన ఎవరైనా హ్మ్. సెలబ్రిటీని కూడా ఆకర్షిస్తారు. ఎందుకంటే మనం ఇందాక అన్నగారు చెప్పినట్టు జయలలిత గారు కానీ ఎవరైనా వారు ఒక ముందుగా జనరేషన్ కి ఒక స్ఫూర్తిగా యూత్ కి ఐకాన్ గా నిలబడి యూత్ ని ఒక అట్రాక్షన్ గా డైవర్షన్ గా పాలిటిక్స్ తీసుకోబోయే విధంగా ఒక సెలబ్రిటీ దగ్గర ఉంటది కాబట్టి ఎట్లా ఏ సెలబ్రిటీని ఇప్పుడు మనకు దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది. ఈ రోజు విజయ్ గారిని గెలుపుని చూస్తే రానున్న జనరేషన్ విజయ్ గారే కాకుండా ఇంకా నెక్స్ట్ జనరేషన్ లో ఎవరు వచ్చినా కానీ ఒక సెలబ్రిటీ ఒక మంచి ఒక టాప్ సెలబ్రిటీ తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా విజయాలు సాధించాలని దీన్ని బట్టి అర్థమవుతుంది, అంచనా వేయొచ్చు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు వేరే, ఒక సెలబ్రిటీ వేరే, చాలా డిఫరెన్స్ ఉంది. బట్ టూ ఆర్ డిఫరెన్స్ మే ఇప్పుడు దాన్ని బట్టి బేస్ చేసుకుంటే ఒక సెలబ్రిటీ ముందని జరగడం కూడా ఈ రోజు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే అంత పెద్ద నేషనల్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని ఈ రోజు డిఎంకే పార్టీని చూసి మేము మా మా పొత్తులు ఉన్నా కానీ ఈ రోజు విజయ్ కి ఆ రోజు ప్రజలు ఈ రోజు ఇంత తీర్పు ఇచ్చినట్టే చాలా మాకే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఒక షాక్ నమ్మలేని విధంగా ఆయనకు ఒక రిజల్ట్ వచ్చినాయి. 100కు పైగా సీట్లు రావడం కూడా హ్మ్. చాలా ఒక అట్రాక్షన్ గా అంటే దేశవ్యాప్తంగా ఒక ఊహించని పరిణామం ఆశ్చర్యపరుస్తుంది. రాహుల్ గారు. ఎస్ అదే అంటున్నా, దేశవ్యాప్తంగా దేశ ప్రజలు మొత్తం కూడా అందరూ ఒక డైనములో పడిపోయారు. అంటే అంత ఎస్టిమేట్ చేయలేరు. ఇప్పుడు అంత ఒక సెలబ్రిటీలు ఉన్న స్థాయి ఒక విజయ్ ఒక ప్రభుత్వాన్ని డౌన్ చేస్తాడని అనుకొని అంత ఎస్టిమేట్ చేయలేరు. ప్రభుత్వం అక్కడ డిఎంకే ఉన్న స్టాలిన్ గారు కూడా అంత ఎస్టిమేట్ చేయలేరు. అవును. కేంద్ర ప్రభుత్వం అయినా మా కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనా అంత తొందరగా వస్తుంది, అంత తొందరగా పుంజుకుంటది పార్టీ, అంత పికప్ అయిపోతుంది అని చెప్పి ఎవరు ఊహగానే. కానీ ఇప్పుడు అన్ని దాని ఊహగానే నిజం చేసినట్టు చేసిండు. అంటే ఇక కలిసి వచ్చే కాలానికి ఎవరు అడ్డం లేదనుకుంటా అది గెట్ ఇన్ ఫ్లో లో ఒక అధికారంలో ఒక 6 నెలల్లో దాన్ని సడన్ గా ఒక ఊపులో తీసుకొని వచ్చిండు. ఈ రోజు ఒక సెలబ్రిటీ అయినా రియల్ గా సరే ఏదైనా కావచ్చామని ఒక ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేయాలి. ఆయన కష్టపడి ఈ రోజు ఎలాంటి ఎవ్వరు సపోర్ట్ తీసుకోకుండా వచ్చినంటే ఒక విజన్ తోనే వచ్చింది కాబట్టి ప్రజలకు ఏదో చేద్దామని వచ్చిండు. సరే ప్రతిపక్షాలు ఉండి మేము ఉండైనా సరే స్వాగతిస్తాం, కొట్లాడతాం. మేము కాదని అంటే కాంగ్రెస్ పార్టీ అని డిఎంకే అయినా మేము కొట్లాడగలుగుతాం. కానీ రియల్ గా కొంచెం గ్రేట్. ఎందుకంటే ఒక సెలబ్రిటీని ఆ గెలిపించడం కూడా అక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ మన అంతే ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలంగాణ కూడా చాలా మంది సెలబ్రిటీలు కూడా పార్టీ పెట్టిరు. అసలు పాసిబుల్ కాలే. ఎందుకంటే రాజకీయ నాయకులు ఉన్నన్ని కాలం రాజకీయ నాయకులు వెళ్తుంటారు. కానీ ఒక సెలబ్రిటీని రానియప్పుడు తెలంగాణ గడ్డ మనం పోరాటం చేసినాం. తెలంగాణ గడ్డమే ఒక సెలబ్రిటీ, మంచి మంచి టాప్ సెలబ్రిటీలు ఉన్నారు. సెలబ్రిటీ పార్టీ కూడా పెట్టారు. మీరు పేర్లు ఎందుకని మీకు తెలుసు. అట్లాంటి సెలబ్రిటీలు కూడా మన తెలంగాణ రానియకుండా చేశారు. కానీ తమిళనాడు ప్రజలు ఒక సెలబ్రిటీని ముందుకు ఈరోజు తీసుకొచ్చి ఒక హ్మ్. సీఎం కుర్చీ చేస్తారంటే వాళ్ళు ఏం అంచనా వేస్తారు, ఏం కావాలని కోరుకుంటారో అసలు వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్యాషన్ అయిపోయింది, ఒక అలవాటు అయిపోయింది. ఒక సెలబ్రిటీ రాగానే ఆ సెలబ్రిటీని గెలిపించుకోవడం. మీరు అన్నట్టు ఇందాక కమల్ హాసన్ అన్నారు. కమల్ హాసన్ వారి ఏజ్ ఇప్పుడు ఏజ్ అన్నారు కదా మీరు, ఒక 70 ఏళ్ళు ఉంటాడు. ఆయన అదే కొంచెం ముందు పెట్టి పార్టీ ముందు డెవలప్ చేసి ఉంటే స్కిల్స్ ఆ ప్రోగ్రామ్ అంతా కనెక్టివిటీ చేస్తే ఆయన కూడా మేబీ అవకాశం అధికారంలోకి రావచ్చు. కానీ ఆయన విజయంత తాపత్రంతో ముందుకు ఇంట్రెస్ట్ తో కొట్లాడే నైజం ఎప్పుడు ఎక్కడ కనిపించలేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఎందుకంటే అందుకని ఆయన వెనుకబడిపోయాడు. అవును. ఇక భవిష్యత్తులో ఎట్లుంటో చూడాలి కానీ. అయితే ఇక్కడ రాహుల్ గారు కేరళం రాజకీయాలు చూసినట్టయితే ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ స్వయంగా తన సొంత నియోజకవర్గంలో వెనుకంజలో ఉండడం చూస్తుంటే కేరళ కమ్యూనిస్టు శాఖ ముగిసిందని మీరు భావిస్తున్నారా? డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ అనేది మీరు చూసే ఉంటారు, కొత్తగా తెలియదు ఏమి ఉండదు. ఎందుకంటే ఆ సీఎం అభ్యర్థి వెనుకంజనంటే ఈ రోజు ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో దాన్ని ప్రజలు మేము దాన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే కేరళలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇప్పుడు అక్కడ ఉండి కేసీ వేణుగోపాల్ ఆ, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఉండి అక్కడ ఉండి ఆ గెలుపుకు దిశగా ఒక చక్రం తిప్పిందంటేనే కేసీ వేణుగోపాల్. ఇక అంత అంత అసలు నమ్మలేని ఒక ఆశ్చర్యం ఏంటంటే ఆ కేసీ గోపాల్ ఆయన కష్టకాలం ఉన్న కేరళను గెలిపించుకోవాలని చెప్పి ఆ విధంగా ముందుకు నడిపాడు. నాయకులందరిలో మనోధైర్యం కల్పించి మరి బీజేపీకి ఒత్తిడైనా కానీ బీజేపీకి ఒత్తిడి కాకుండా ముందడుగు లేచి ఎన్నో కొట్లాటలు చేసి ఈ రోజు అధికారంలో తీసుకొచ్చిందంటే కేసీ వేణుగోపాల్ కూడా మా మా ఒక
కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ఆదుకున్న వాటికి ఆయనకు ఒక మంచి పొజిషన్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ఈ రోజు మీరు చూసే ఉంటారు, చాలా మంది కూడా కార్యకర్తలు అక్కడ కోరుకుంటున్నారు కేసీ వేణుగోపాల్ కి సీఎం అభ్యర్థి అయ్యాలని చెప్పి. రియల్ గా మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే ఆయన ఆ ఆయన ఒక స్టేట్ పాలిటిక్స్ కాదు, నేషనల్ పాలిటిక్స్ చేసిన కాబట్టి ఒక జాతీయ అధ్యక్షుడు ఖార్గే గారితో పక్కన కూర్చొని ప్రతి క్షణం మూమెంట్ ప్రతిపక్షాన్ని ఎండగా ఒక ప్రతిపక్షం నుండి మరి బీజేపీ అధికార పార్టీని ఎండగొడుతుంది కాబట్టి ఆయన కూడా ఒక మంచి స్థానం ఇవ్వాలి. కేరళలో కూడా అధికారం రావడానికి కూడా కేరళ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కొత్త వాళ్ళు మార్పు కోరుకుంటారు, జనరేషన్ కోరుకుంటారు అని అందరూ అనుకుంటారు. కానీ వారు గతంలో చూసుకున్న కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకురావడానికి కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఓకే.